హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో ఏంటంటే మునగాకుతో చపాతి. మునగాకుతో చపాతి ఏ విధంగా చేసుకోవాలో ఒకసారి అయితే చూసేద్దాం. ముందుగా మునగాకులను బాగా శుభ్రంగా కడగాలి. ఎందుకంటే దుమ్ము అలాంటిది ఏదైనా ఉంటే పోతుందన్నమాట. మునగాకును ఇలా శుభ్రంగా కడిగి మనకి ఇందులోకి చిన్న అల్లం ముక్క, అదేవిధంగా పచ్చిమిరపకాయలు ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో మునగాకు వేసుకోవాలి. అలాగే అల్లం ముక్క, పచ్చిమిరపకాయలు ఒక 2-3 అలా వేసుకొని ఇందులో కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకొని బాగా మెత్తగా మనం మిక్స్ అయితే పట్టుకోవాలి. లైట్గా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే బాగా మెల్ట్ అవ్వడానికి, బాగా మిక్సీ అవ్వడానికి. తర్వాత ఒక గిన్నెలోకి గోధుమ పిండి తీసుకొని ఈ పిండిలోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఆయిల్ కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా పేస్ట్ ఏదైతే రెడీగా చేసుకున్నామో ఆ పేస్ట్ ఇందులోకి వేసుకోవాలి. మునగాకు పేస్ట్ మనకి మునగాకుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అయితే చాలా ఉన్నాయి. ఈ మునగాకు మనము ఆకు స్మెల్ వస్తుంది, కానీ చపాతి చేసిన తర్వాత మాత్రం అసలుకే రాదు. మనం కాల్చిన తర్వాత అసలు ఫస్ట్ టైం మా పిల్లలు అసలు తింటారో లేదో అన్న డౌట్గా చేశాను, కానీ చాలా బాగా ఇష్టంగా తిన్నారు. స్మెల్ ఏం రాదు. మనం కాల్చుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆయిల్ వేసి కాల్చుకోవాలి. చాలా బాగుంటుంది. పెసరట్టు లాగానే ఉంటుంది సేమ్. ఇలా బాగా పిండి కలుపుకోవాలి. ఇలా మంచి గ్రీనిష్గా కలర్లోకి మారిపోతుంది ఈ పిండి ముద్ద అయితే. పిండి చల్లుకుంటూ నార్మల్ చపాతీ ఎలా చేసుకుంటామో అలా చేసుకోవడమే. మనకి ఏ కర్రీలోకైనా బాగుంటుంది ఈ చపాతీ. మునగాకుతో మనం ఏది చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. మునగాకు కర్రీ కావచ్చు, మునగాకు కారం పొడి కావచ్చు, అలాగే చపాతీలు కూడా కావచ్చు. ఏదైనా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మనకు చేదు అనేది అస్సలకే ఉండదు. ఇలా రెండు వైపులా ఆయిల్ వేసుకుంటూ బాగా కాల్చుకోవాలి చపాతీలు.
మా బేబీ అయితే కాలుస్తుంది చపాతీలు. ఇది కర్రీ లేకుండా కూడా తినొచ్చు, పిల్లలైతే ఇష్టంగా తింటారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.